వర్త్ వమ్మ వర్త్. ప్రశాంత్ వర్మ ఏమి తీసావు సామి నువ్వు సినిమా. సినిమా చూసిన వాళ్ళకి తెలుసు అండి, ప్రశాంత్ వర్మ మాత్రం పీక్స్ ఇచ్చి పడేశాడు. నాకు తెలిసి ఎవ్వరి ఎక్స్పెక్టేషన్స్ ఆ లెవెల్లో ఉండవు, కానీ ఆ ఎక్స్పెక్టేషన్స్ అన్నిటి బీట్ చేస్తూ ఇంకో లెవెల్కి తీసుకెళ్ళాడు ప్రశాంత్ వర్మ. అది మాత్రం నాకు అనిపించింది. సో మీ ఒపీనియన్స్ ఏందో కామెంట్ రూపంలో చెప్పండి. సో హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ జిఎన్ఆర్ వ్యూస్ అండి. ఇంకా సినిమా గురించి డీటెయిల్గా మాట్లాడుకునే ముందు సో లైక్ ద వీడియో అండి అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. సో ఇలాంటి మూవీ రివ్యూస్ ఇంకెన్నో చేస్తుంటా అండి నేను. సో ఈరోజు గుంటూరు కారం ప్లాన్ చేశాను వీటికి. సో రేపు దాని గురించి సంబంధించిన వీడియో పెడతా అండి. సో మూవీ గురించి డీటెయిల్గా మాట్లాడుకుంటే నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా 10 times ఎక్కువ ఉంది. అంటే మన ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ గురించి మాట్లాడుకుని తర్వాత కొన్ని ఏవైతే నేను తమ్మునేలు పెట్టాను చూడండి, మీరు అనుకోని ఉండొచ్చు ఏంది తమ్మునేలు అని. వాటి గురించి క్లియర్గా మాట్లాడుకుందాం మనం. సో ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ గురించి మాట్లాడు. ఫస్ట్ హాఫ్ చూసినప్పుడు ఓకే, ఓ తెలుగు ఫార్మాట్ మూవీ. ఫస్ట్ హాఫ్లో ఒక హీరో హీరోయిన్ లవ్ సీన్స్, తర్వాత చిన్న కాన్సెప్ట్లోకి వెళ్ళారు. సూపర్ హీరో కాన్సెప్ట్ని కొంచెం ఎలివేట్ చేసుకుంటూ వెళ్ళారు. ఆ తర్వాత హీరో అండ్ హీరోయిన్ సీన్స్ కొంచెం బెటర్గా వెళ్తూ స్టోరీని అప్పుడే లైన్ కొంచెం క్లియర్గా వెళ్ళింది ముందుకి. ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత అయితే ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆ సాంగ్స్ చూసి మాత్రం పర్లేదు, ఫస్ట్ హాఫ్ అబవ్ ఎక్స్పెక్టేషన్స్ ఉంది అని అనుకున్నా. సెకండ్ హాఫ్కి వద్దామండి. స్టార్టింగ్ సీన్తోనే స్టార్ట్ చేశారు. మీరు ఫస్ట్ అసలు ఆ ఇంటర్వెల్కి వెళ్ళి ఇమీడియట్గా వచ్చి కూర్చోండి, ఎందుకంటే అక్కడే చిన్న స్టోరీ చెప్పడం అక్కడే స్టార్ట్ అయిపోయి ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఇమీడియట్ సీన్ ఉంది. సో అది మిస్ అవ్వకండి మ్యాక్సిమం సీన్. సో ఎందుకంటే నేను ఇలా వచ్చేలాగే 3 seconds ఆల్మోస్ట్ సీన్ అయిపోయింది. నేనే కన్ఫ్యూజ్ అయినా, ఏంది అబ్బా అనుకున్నా ఇంత ఫాస్ట్గా వేశారని. సో తర్వాత ఈ స్టోరీ స్టార్ట్ అవుతుందండి. హీరో విలన్ కాన్ఫ్రంటేషన్, లేదంటే ఆ సూపర్ హీరో సంబంధించిన వాళ్ళ హోల్ డెప్త్కి వెళ్తుంటారు ఇక. సో ఒక విధంగా చూసుకుంటే ఇక సెకండ్ హాఫ్ లాస్ట్ 20 minutes అండి, అంటే మూవీ లాస్ట్ 20 minutes గూస్ బంప్ సీన్సే. నాకు తెలిసి ఫస్ట్ హాఫ్ మామూలు తెలుగు ఆడియన్స్ సాటిస్ఫై చేసుకోవడానికి ఫస్ట్ హాఫ్ పెట్టి, సెకండ్ హాఫ్ టార్గెటెడ్ వాస్ పాన్ ఇండియా లెవెల్కి. నాకు అనిపించింది ఏంటంటే సెకండ్ హాఫ్ తీసిన కాన్సెప్ట్ కానీ లాస్ట్ 20 minutes మాత్రం నార్త్ ఇండియన్ ఆడియన్స్ అన్ని గట్టి కనెక్ట్ అవ్వడానికి ప్రశాంత్ వర్మ చేసిన బిగ్గెస్ట్ స్ట్రాటజీ అనిపిస్తుంది. సో ఇక మనం తమ్నేల్స్కి వద్దాం. 4 thumbnail పెట్టా, 4టికి ఆన్సర్ చెప్తా ఇప్పుడు. ఫస్ట్ తమ్నేల్, శ్రీ ఆంజనేయం 2004కి 2024 హనుమాన్కి లింక్ ఉందా అంటే, నాకు తెలిసినంత ఇప్పుడు కొంతమంది కామెంట్ చేయొచ్చు కూడా. యాక్చువల్లీ అక్కడ హనుమాన్ కాన్సెప్ట్ ఉంటుంది, ఇక్కడ హనుమాన్ కాన్సెప్ట్, కానీ అక్కడ అది సీతారాముల బ్రిడ్జ్ గురించి ఆ కాన్సెప్ట్ వెళ్ళిపోతుంది. ఇక్కడ ఇది కంప్లీట్లీ డిఫరెంట్. ఎందుకంటే ఈ మూవీ వెళ్ళిందంతా కూడా మైథలాజికల్ బేస్లో సూపర్ హీరోస్ కాన్సెప్ట్ పెట్టి ప్రశాంత్ వర్మ ఏదో ట్రై చేస్తున్నాడని నా ఫీలింగ్. ఎందుకంటే చాలామందికి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఇది సినిమాటిక్ యూనివర్స్, ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ కింద తీస్తున్నాడు. దీనికి పార్ట్ 2 2025లో ఉంది, జై హనుమాన్ అని. సో ఇది క్లారిటీ ఉన్న వాళ్ళకి ఆల్రెడీ అర్థమై ఉంటుంది. ఇది మొత్తం ఒక ఇప్పుడు మనం ఆల్రెడీ చూసుంటే ఎల్సీయూలో మన లోకేష్ కనకరాజ్ తీస్తున్న మూవీస్ ఉన్నాయి కదా మన సినిమాటిక్ యూనివర్స్లో, అదే పద్ధతిలో ఇక్కడ కూడా మన ప్రశాంత్ వర్మ ఆల్మోస్ట్ సినిమాటిక్ యూనివర్స్ క్రియేట్ చేస్తున్నాడు. కానీ దీంట్లో మైథాలజికల్ బేస్డ్ క్రియేట్ చేయడం వన్ ఆఫ్ ద మంచి ఎక్సైటింగ్ ఫ్యాక్టర్ ఇక్కడ. ఎందుకంటే లార్జర్ ఆడియన్స్ని ఒకటేసారి కనెక్ట్ చేయగలుగుతాడు మన ప్రశాంత్ వర్మ ఈ కాన్సెప్ట్లో. ఎందుకంటే మైథాలజికల్ అనేది నీకు కామన్ ఆడియన్స్ ఆల్ ఓవర్ ది ఇండియా దొరుకుతుంది దీనికోసం. సో ఈ కాన్సెప్ట్లో మాత్రం ప్రశాంత్ వర్మకి హ్యాట్స్ ఆఫ్ అండి, నాకు తెలిసినంత వరకు. దీంట్లో ఎలాంటి డౌట్ లేదు. సో నెక్స్ట్ తమ్నేల్ గురించి మాట్లాడదాం. నాకు తెలిసి నెక్స్ట్ పెట్టింది జై చిరంజీవి జై హనుమాన్. నాకు అనిపించింది, నేను చెప్తున్నా, ఇది ఎంతవరకు కరెక్ట్గా క్లియర్ అని నాకు తెలీదు. నాకైతే హనుమాన్ అవతార్ ఏదైతే ఉందో అది చూసినప్పుడు నాకైతే చిరంజీవి గారు అనిపించింది. నాకు ఎందుకో అనిపిస్తుంది జై హనుమాన్ మూవీ ఏదైతే పార్ట్ ఉందో దాంట్లో చిరంజీవి గారు ఉంటారేమో అని నా డౌట్. అందుకే జై చిరంజీవి జై హనుమాన్ అని పెట్టా. సో ఇది మాత్రం జస్ట్ నా హోప్. యాజ్ అ మూవీ లవర్గా ఆయన ఉంటే ఈ సిరీస్ ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్తుందని నా ఒపీనియన్. సో అందుకే ఆయన ఉండాలని కూడా కోరుకుంటున్నా. సో హోప్ఫుల్లీ మన 2025 అప్డేట్స్ ఆ మూవీకి వచ్చినప్పుడు మనం దాని గురించి ఇంకా డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఆ తర్వాత సో ఆల్రెడీ చెప్పాను, పీయూసీయూ ఎల్సీయూ ఆ యూనివర్సిటీ కాన్సెప్ట్ అనిపించింది కొంచెం. అంటే దాన్ని బీట్ చేసే కాన్సెప్ట్ మన తెలుగు డైరెక్టర్ తీసుకురావడం హ్యాట్స్ ఆఫ్ టు ప్రశాంత్ వర్మ. తర్వాత ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ వన్ మోర్ థింగ్, రవితేజ గారు వాయిస్ ఓవర్. స్టార్టింగ్ మొత్తం కామెడీలో వెళ్తుంది, కానీ ఒక్క సీన్ దగ్గర వస్తుంది రవితేజ గారి వాయిస్, గూస్ బంప్ సీన్. అది నాకు తెలిసి అప్పటిదాకా అనిపిస్తారు, ఎందుకురా రవితేజ గారి వాయిస్ వాడారు, రవితేజ గారి వాయిస్ ఎందుకు వచ్చిందిరా బాబా అనిపించింది. అంటే ఆ రిపీటెడ్గా వచ్చేలకి అరే ఏదో ఒక ఎలివేషన్ సీన్ అయితే ఉండాలి. అంటే జనరలైజ్డ్గా వాయిస్ పెట్టేస్తే సెట్ కాదు కదా, ఏదో ఎలివేషన్ సీన్ పడాలి ప్రాపర్ ప్లేస్లో, ప్రాపర్ వాయిస్ ఓవర్లో.
ఆయన ఇచ్చిన ఒక్క డైలాగ్కి అక్కడ మాత్రం గూస్ బంప్సే. అంటే రవితేజ గారు తప్ప ఈ వాయిస్కి ఇంకెవరు సెట్ గారా బాబు అన్న స్టేట్మెంట్ అయితే ఇవ్వచ్చు నాకు తెలిసినంత వరకే, నాకున్న ఒపీనియన్ అయితే. సో మీ ఒపీనియన్స్ అయితే కామెంట్ చేయండి. తర్వాత ఇద్దరు గురించి మాట్లాడాలి ఇంకా. అంటే వీళ్ళ గురించి ఆల్రెడీ ప్రశాంత్ వర్మ కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు రాకేష్ మాస్టర్ని ఈ మూవీలో ఉన్నారని. నాకైతే అనిపించింది ఏదైతే ప్రశాంత్ వర్మ ఇచ్చిన స్టేట్మెంట్ ఉందో రాకేష్ మాస్టర్కి ఈ తర్వాత వేణుమాధవ్ గారి క్యారెక్టర్స్ ఏవైతే మనం ఇప్పుడు మిస్ అవుతున్నామో దాన్ని చేయడానికి ఒక బెస్ట్ యాక్టర్ దొరుకుతాడని అయితే నాకైతే అనిపించింది. అది ఆయన కామెడీ టైమింగ్ కానీ ఆయన ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ కానీ దాన్ని బట్టి అయితే అనిపించింది రాకేష్ మాస్టర్ కుడ్ హ్యావ్ బీన్ ద బెస్ట్ ఆప్షన్ కొంతమంది కన్నా, కనీసం చిన్న సినిమాల కన్నా ఒక మంచి అయిపోయాడని. బట్ వి మిస్ హిమ్. సో తర్వాత ఇంకొక సర్ప్రైజ్ ఫ్యాక్టర్ ఉంది అందరికీ, సునిశ్చిత్ తెలిసే ఉంటుంది అందరికీ, తను కూడా అలా వచ్చి మెరిసి వెళ్ళిపోతాడు. సో ఇవ్వండి ఓవరాల్ మూవీ గురించి. నాకైతే బీభత్సంగా నచ్చింది మూవీ. నేను ఓవరాల్ స్టోరీ గురించి డీటెయిల్గా చెప్పదలుచుకోవట్లేదు, ఎందుకంటే ఆ సర్ప్రైజ్ ఫ్యాక్టర్ నేను వదలదలుచుకోవట్లేదు. కానీ నేను చెప్తున్నా మూవీ కంప్లీట్ ఫ్యామిలీ కూర్చొని వాచ్ చేసే మూవీ. పిల్లలకి మాత్రం పక్కా తీసుకెళ్ళి చూపించండి. అండ్ ఇంకొక మేజర్ ఫ్యాక్టర్ చెప్పడం మర్చిపోయా, దీని సినిమా చూసినంతసేపు మీకు కొంచెం రామాయణ బ్యాక్గ్రౌండ్ చెప్తూనే ఉంటారు బ్యాక్గ్రౌండ్లో. సో అవన్నీ డీటెయిల్గా వినండి, ఎందుకంటే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది అసలు ఎందుకు ఏది జరుగుతుందని. అండ్ నాకైతే మూవీ నచ్చిందండి. మీ ఒపీనియన్ ఏందో చూసి చెప్పండి. సో హ్యాట్స్ ఆఫ్, సైనింగ్ ఆఫ్, జిఎన్ఆర్.